హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ సాటర్డే కాబట్టి సాటర్డే స్పెషల్గా పప్పుచారు చేసుకుందాం. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని వాష్ చేసేసుకుని కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. తర్వాత ఈ పప్పుచారు కోసం కావాల్సినవి క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుందాం. వాటిని అలాగే పీల్ ఆఫ్ చేసేసి వాష్ చేసేసి వాడేస్తాను. పప్పు పొంగొచ్చింది. చక్కగా పప్పులో కరివేపాకు కూడా అది ఉడికేటప్పుడే వేసేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్, టమాటో, కరివేపాకుని దానిలో వేసుకోవాలి. అవి చక్కగా మగ్గే లోపల మనం ఈ ఉల్లిపాయలని నీట్గా వాష్ చేసేసుకుని పెచ్చు తీసేసుకుని అలా పాయలుగానే వేసేసుకుంటాను. ఇది మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మమ్మ ఇలా చేస్తూ ఉండేది మా కోసం. మేమేమో ఆ ఉల్లిపాయలు మాకంటే కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ చేసిన వంటలు ఎంతైనా చాలా చక్కగా ఉంటాయి కదా. అమ్మమ్మ వంటలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాగా అవన్నీ చక్కగా మగ్గిపోవాలి. ఉడకబెట్టేసుకుంటాం కదా మనం. అవి చక్కగా ఉడికిపోయాక దానిలో సరిపడా ఉప్పు, కారాన్ని యాడ్ చేసేసుకోవడమే. చింతపండు పులుసు నేను విడిగా వేయను. అంటే చింతపండుని కూడా ఈ పప్పుచారులోకి యాడ్ చేసేస్తాను. అది కూడా ఆ నీళ్ళతో పాటే ఉడికిపోతుంది. పప్పు ఉడకబెట్టేటప్పుడే నీళ్ళని ఎక్కువ తీసేసుకుంటాను. ఈ కూరగాయ ముక్కలతో పాటే చింతపండుని కూడా వేసేస్తాను. అది కూడా దాంతో పాటే ఉడికిపోతుంది. ఎక్కువ పులుపుదనం ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని నేను విడిగా చింతపండు పులుసు తీసి దానిలో పోసుకోను. చింతపండుని డైరెక్ట్గా వేసేస్తాను. తర్వాత ఆ పప్పుచారులోకి పోపు వేసుకుందాం. పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసుకుని పోపు కొంచెం చల్లారాక ఆ సాంబార్లోకి మిక్స్ చేసేసుకోవడమే. పోపు హైలైట్ అవుతుంది. ఇది దేనికైనా పప్పుచారు, సాంబార్, పచ్చళ్ళకి పోపు అనేది హైలైట్ అవుతుంది. ఇంగువను, పసుపు కూడా యాడ్ చేసుకోండి. చక్కటి టేస్ట్ వస్తుంది. అంతే, వేడి వేడి మన పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుని వాటిని పీల్ ఆఫ్ చేసేసి చక్కగా వాష్ చేసుకుని వేసుకోండి. బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ట్రై చేయండి.